నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఓటు నమోదు చేసుకున్న పట్టభద్రులకు వినుకొండలో రేపు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆత్మీయ సమావేశం గోకనకొండ గ్రానైట్ క్వారీ మూసివేతపై చర్యలు తీసుకోవాలన్న గ్రామ ప్రజలు వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశంలో కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదివారం వినుకొండలో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిశీలకుడు పంచుమర్తి భూపతిరావు ఆలపాటి విజయం కాంక్షిస్తూ సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుందన్నారు. ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకున్న పట్టభద్రులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని పంచుమర్తి భూపతిరావు కోరారు. ఈ మేరకు శనివారం వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వినుకొండ నియోజకవర్గానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున పరిశీలకులుగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పంచుమర్తి భూపతిరావు గారికి నమస్కారం, ధన్యవాదాలు. వారు రాబోయే ఎన్నికల గురించి భూపతిరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 14 బూతులుగా వచ్చినాయి. ఒక్కొక్క బూత్కి 2 ఏజెంట్లు చొప్పున 28 మంది బూతులు ఏజెంట్లుగా నియమించాము. దాని సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల్ని మొత్తాన్ని పిలిచి సమావేశపరిచాము. ముఖ్యంగా రేపు సాయంత్రం 5 గంటలకి ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల అభ్యర్థి అయిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో ఆత్మీయ సమావేశం జరుగుతుంది. రేపు సాయంత్రం 5 గంటలకు తప్పనిసరిగా పట్టభద్రులుగా ఓటు నమోదు చేసుకున్న ఓట్లు నమోదు చేసుకున్నటువంటి అభ్యర్థులు, తదుపరి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అలానే ఈ నెల 7వ తారీఖున ఉదయం 11 గంటలకి గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసే కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి కూడా అందరినీ రావాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. అనగా 2/1/2025 ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆత్మీయ సమావేశం జరగనున్నది. గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయ గారి ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో మాజీ ఎమ్మెల్యే గారు మక్కిన మల్లికార్జునరావు గారు మరియు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొంటారు. దయచేసి కూటమి జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు అందరూ వచ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, అలానే ఈ నెల 7వ తారీఖున ఉదయం 11 గంటలకు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నామినేషన్ కార్యక్రమం ఉంది. కూటమి నాయకులు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చి వేలాదిగా వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ మన రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలానే రేపు సాయంత్రం జరగబోయే ఈ ఆత్మీయ సమావేశానికి అందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుకుంటున్నాను. ఈపూరు మండలం భద్రపాలెం సమీపంలోని సాగర్ కెనాల్లో తండ్రిని కుమారుడు నెట్టివేసి హత్య చేసిన సంఘటన గురువారం జరిగింది. ఈ ఘటనపై వినుకొండ రూరల్ సిఐ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం నూజెండ్లకు చెందిన గంగినేని కొండయ్య వృద్ధాప్యం కారణంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఆయనను భారంగా భావించిన కుమారుడు వెంకటేశ్వరరావు కాల్వలోకి తోసి చంపాడు. ఈ ఘటనపై ఇతర కోణాల్లోనూ విచారణ చేస్తున్నామన్నారు. నా పేరు బి ప్రభాకర్. నిన్న ఈపూరు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ రావడం జరిగింది. అదేమిటంటే ఈపూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని భద్రపాలెం దగ్గర ఎన్ఎస్పి కెనాల్ దగ్గర కాలంలో ఒక ముసలి వ్యక్తిని వాళ్ళ యొక్క కొడుకు
గంగినేని వెంకటేశ్వర్లు అనే అతన్ని ముసలతను కాలంలో వేయడం జరిగింది. అతని వయసు సుమారు 85 సంవత్సరాలు ఉండి, అతని పేరు వచ్చేసి కొండయ్య. వీళ్ళ స్వగ్రామము నూజెండ్ల గ్రామము మరియు మండలము. ఇతను ఏజ్ ఎక్కువ ఉండటం వల్ల కొద్దిగా ఆరోగ్యం సరిగా ఉండదు, అదే కొద్దిగా మెంటల్గా కూడా డిజార్డర్గా ఉంటాడు. అలాగే అతని యొక్క న్యాచురల్ కాల్స్ మొత్తం కూడా మంచంలోనే ఇంట్లోనే పోతూ ఉంటాయి అతను తెలియకుండానే. ఇట్లా అతను ఉండటం వల్ల అది వాళ్ళ ఇంట్లో కొద్దిగా ఇబ్బందిగా ఉంది, ఆయనకు కూడా ఇబ్బందిగా ఉంది. అలాగే నిన్న మధ్యాహ్నము గంగనేని వెంకటేశ్వర్లు మరియు ముసలాయన కొండయ్య ఇద్దరు కూడా వాళ్ళ ఊర్లోనే కర్మ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి భోజనం కూడా చేయడం జరిగింది. అక్కడి నుంచి ముందు ముసలాయన ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత ఈ ముసలాయన కొద్దిగా మెంటల్ డిజార్డర్ ఉండడం వల్ల ఆయన కూడా అప్పుడప్పుడు నేను ఊరేసుకుంటాను అట్లా అంటూ ఉంటాడు. దాని విషయంలో వాళ్ళు ఆయన మందలించడం జరుగుతుంది. తర్వాత మందలించే భవిష్యత్తులో ఆమె గట్టిగా అతను మందలించడం వల్ల ఆమె బీపీ ఎక్కువ పడిపోతుంది. తర్వాత ఇదే టైంలో కొడుకు కూడా వస్తాడు. వచ్చి రోజు ఇట్లాగే ఉంటుంది, ఇతను బాగా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి అనుకొని ఎట్లాగైనా ఏదైనా చేయాలనుకునే ఉద్దేశంతో అతను ఒక కారు తీసుకొని, ఒక ఫ్రెండ్ కారు తీసుకొని ముసలాన్ని హాస్పిటల్లో చూపిస్తానని చెప్పేసి, అట్లాగే వాళ్ళకి చిన్న కూతురు ధైర్యాలు ఉంటారు వదిలిపెడతారని చెప్పేసి ఆ ముసలాన్ని ఎక్కించుకొని వచ్చి మన ఈపురం మండలం బొమ్మరాజపల్లి దగ్గర బదురుపాలెం కాలువలో ఎన్ఎస్పి కాలువలో పడేసి చంపేశాడు. దీని మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది, దర్యాప్తు చేస్తున్నాం. ముద్దాన్ని కూడా తొందరలో అదుపులో తీసుకొని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఇంకేదన్నా ఉన్నదో కూడా ఏదన్నా కొత్త విషయాలు ఏమైనా ఉన్నా, ఫర్దర్గా ఏమైనా ఉన్నా కూడా తదుపరి దర్యాప్తులు తేల్చి ఉన్న వాస్తవం ప్రకారం కేసు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. వినుకొండ మండలం గోకనకొండ గ్రామ సమీపంలో ఉన్న స్వస్తిక్ ఎక్స్పోర్ట్స్ గ్రానైట్ క్వారీ కారణంగా స్థానిక ప్రజలకు, మూగ జీవాలకు తీవ్ర నష్టం కలుగుతున్న నేపథ్యంలో జయపురం గ్రామ ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీ వాసులు ఈ నెల 22న ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులుకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చీఫ్ విప్ ఆదేశాల మేరకు మైనింగ్ శాఖ ఏడీ శ్రీమతి నాగిని శనివారం క్వారీ ప్రాంతాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. క్వారీలో అక్రమ బ్లాస్టింగ్ కారణంగా కాలనీపై రాళ్లు పడి గృహాల గోడలు పగిలిపోతున్నాయని, ఈ అంశంపై ఏడీ శ్రీమతి నాగిని కాలనీ ప్రాంతాన్ని పరిశీలించి ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలను ప్రత్యక్షంగా గమనించి ప్రజలకు కలిగిన నష్టాన్ని, ప్రమాదాలపై అధికారులకు నివేదించి తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజలు తమ ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ గ్రానైట్ క్వారీని తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామ ప్రజలు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా, రిప్రజెంటేషన్ ఆధారంగా చేసుకొని ఈ వినుకొండలోని గోకనకొండ విలేజ్ స్వస్తిక్ ఎక్స్పోర్ట్స్ అనే గ్రానైట్ క్వారీని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడున్న ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ని, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్ని కూలంకషంగా వివరించారు. అవన్నీ కూడా తెలుసుకున్నాము. ఒకసారి లీజ్ బౌండరీస్ అన్ని, స్వస్తిక్ ఎక్స్పోర్ట్స్ అనేది కోట శ్రీనివాసరావు గారు అనే లీజ్ హోల్డర్ నడుపుతున్నాడు. ఇది ప్రభుత్వ క్వారీయే. సో అన్ని అనుమతులతో తీసుకున్నారు. బట్ ఇక్కడ కొంత దుమ్ము, ధూళి ప్లస్ బ్లాస్టింగ్ వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. జనజీవనానికి కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి, ఇళ్లకు పగుళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. తగిన చర్యలు తీసుకోమని కోరడం అయింది. సో ఇక్కడ ఒకసారి లీజ్ పరిసరాలను మొత్తం పరిశీలించేసి బౌండరీస్ని చెక్ చేసుకొని విలేజర్స్కి ఏ రకంగా ఇబ్బంది కలుగుతుందో చూసుకొని తగిన చర్యలు తీసుకుంటామని మేము మీకు పత్రికా ముఖంగా తెలియజేస్తాం. మాది గోకనకొండ గ్రామం అండి. మా గ్రామం ప్రాంతంలో శివారులో ఉన్నటువంటి జయపురం కాలనీ దగ్గర నిర్వహిస్తున్నటువంటి క్వారీ వల్ల గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి బీసీ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారండి. ఈ బ్లాస్టింగ్ చేసి క్వారీలో బ్లాస్టింగ్ చేయడం వల్ల ఆ రాళ్ళు వచ్చి ఇళ్లపైన పడుతున్నాయి. ముసలి మంచాల మేము పడ్డ దాఖలాలు కూడా ఇప్పుడు చూసాము. ఇళ్ళకి బాగా పొగుళ్ళు వస్తున్నాయి, బాగా క్రాకులు వచ్చాయి. ఇక్కడ ఉన్నటువంటి దుమ్ము ధూళితో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ప్రజలందరూ కూడా ఎన్నో అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ బ్లాస్టింగ్ శబ్దాలకి మూగజీవాలు, గొర్రెలు, ఆవులు, మేకలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. పసిపిల్లలు కూడా, ముసలోళ్ళు చాలా ఇబ్బంది పడి ఎన్నో గుండె జబ్బులకి గురవుతున్నారు. ఇక్కడ ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా క్వారీలో బ్లాస్టింగ్ జరిగినప్పుడు ఒక వ్యక్తి మీద పడి రాయి నడుము విరిగిపోవడం కూడా జరిగింది. గ్రామంలో కూడా అందరూ చూడడం జరిగింది. అందుకని ఈరోజు మేము ఇట్లా కంప్లైంట్ పెట్టడం, మైనింగ్ ఏడీ గారు అయినటువంటి నాగిని గారు వచ్చి చూడడం, మాకు తగిన న్యాయం చేస్తామని చెప్పారండి. తక్షణమే చర్యలు తీసుకుని క్వారీని నిలిపివేయాల్సిందిగా పత్రికాముఖంగా మిమ్మల్ని కోరుచున్నాను. వినుకొండలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై స్టాంప్ రైటర్లు నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా వినుకొండ నియోజకవర్గంలోనే రిజిస్ట్రేషన్ ఛార్జీలు 340% పెంచారని స్టాంప్ రైటర్లు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద నిరసన చేశారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు కేవలం వినుకొండలోనే భారీగా పెరగడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సబ్ రిజిస్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ రోజు నుంచి పెంచిన మార్కెట్ వాల్యూని గత నెలలో నోటీసు బోర్డు నందు ఉంచి అనగాని సత్యప్రసాద్ గారు, రిజిస్ట్రేషన్ రెవెన్యూ శాఖ మంత్రులు అయిన అనగాని సత్యప్రసాద్ గారు 20% మాత్రమే పెంచమన్నప్పటికీ వినుకొండ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పరిధిలో అత్యధికంగా 340%, ఎక్కువగా 150%, 160%, 200% కూడా పెంచి గజం 1900 ఉన్న దాన్ని 5000 చేసి ఎక్కువగా పెంచారండి. మేము లోపల అడిగినప్పటికీ, మేము పెంచవద్దని పిటిషన్లు పెట్టినప్పటికీ కూడా వాటిని పరిగణలోకి తీసుకోకుండా అత్యల్పంగా 340% పెంచారు. రాష్ట్ర చరిత్రలో కానీ, రిజిస్ట్రేషన్ చరిత్రలో కానీ 340% ఎక్కడ పెంచలేదండి. ప్రకాశం జిల్లాలో కానీ, విజయవాడ నడిబొడ్డులో ఉన్న గవర్నర్పేట, బీసెంట్ రోడ్లో కానీ 10% మాత్రమే పెంచారు. ఓన్లీ వినుకొండలో మాత్రమే 150%, 200% పెంచారు. కనుక ప్రభుత్వం వారు ఇక్కడ రేట్ను పరిగణలోకి తీసుకొని తగ్గించవలసినదిగా మేము కోరుతున్నాము. ప్రస్తుతం మనకు పెరిగిన మార్కెట్ వాల్యూస్ ప్రకారం చూసుకున్నట్లయితే హైయెస్ట్గా మనకి విటన్ రాజుపల్లి రెవెన్యూ విలేజ్లో లోగడ మనకు గజం 1600 ఉండేది. ప్రస్తుతం గజం మున్సిపాలిటీలో ఉన్నంత ఈక్వల్ వాల్యూగా 4000 చేశారు. అలానే లోగడ అదే విటన్ రాజుపల్లి రెవెన్యూలో మనకు ఎకరం 3,63,000 ఉన్నట్లయితే ప్రస్తుతం దాని ఒక ఎకరాన్ని 16 లక్షల రూపాయలు చేశారు. అంటే ఇక్కడ మనకు 340% మార్కెట్ వాల్యూ పెరగడం జరిగింది. ఇది ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఉన్న పెంపుదలలో ఇది హైయెస్ట్ పెంపుదలగా ఉంది. ఇలా అయితే సామాన్య జనం చాలా ఇబ్బంది పడతారు. దయచేసి గవర్నమెంట్ కూడా ఒకసారి వీటిని పరిశీలించుకొని సామాన్య జనానికి ఇబ్బంది లేకుండా నార్మల్గా మామూలు వారికి రివైజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అలానే లోగడ కూడా మనకి ఒకసారి మనకు వినుకొండ సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో చూసుకున్న కొన్ని మేజర్ విలేజ్ చూసుకున్నట్లయితే బొల్లాపల్లిలో లోగడ మనకు గజం 490 రూపాయలు ఉన్నట్లయితే ప్రస్తుతం 1200 రూపాయలు ఉంది. అక్కడ 145% మనకి మార్కెట్ వాల్యూ ఇంక్రీజ్ అయింది. అలానే మనకు ఉప్పలపాడు లోగడ 600 ఉంటే ఈరోజు మనకు 1500 రూపాయలు అయింది. అంటే 150% ఇంక్రీజ్ అయింది. అలాగనే మనకి పెదకంచెర్లలో కూడా 600 ఉంటే గజం ఇవాళ 1500 ఉంది. అలాగే చూసుకున్నట్లయితే మనకి విటనరాజుపల్లి ఇప్పుడు చెప్పాం ఆల్రెడీ 1600, 4000 అయిందని. ఇలా ఎక్కడ చూసుకున్నా కానీ మ్యాక్సిమం మనకి ఎవరైతే శ్రీయుత రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పినట్లు వాళ్ళు 20% అని చెప్పినప్పటికీ కూడా మనకి ఇక్కడ అబ్నార్మల్గా 150% యాక్యురేట్గా ఉంటున్నాయి. అలానే ఐనవోలుకి సంబంధించి 29,04,000 రూపాయలుగా ఉన్న కొన్ని ప్రస్తుతం 48,49,000 రూపాయలుగా 67%గా కూడా పెరిగి ఉన్నాయి. వీటిని ఒక్కసారి పునః పరిశీలించి ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సామాన్య జనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్కెట్ వాల్యూస్ని రివైజ్ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.